ఏపీ మండలిలో మాటల యుద్ధం. ఏపీలో BSNL 4G నెట్వర్క్ సేవలు ప్రారంభం. శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. BSNL శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన BSNL 4G సేవల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం ప్రపంచంలోనే భారతీయులు శక్తివంతంగా మారారని తెలిపారు. ప్రధాని మోదీ దూరదృష్టితోనే అనేక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. ఏపీ మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. టీలు, కాఫీల విషయంలో తేడా చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ కూడా పాటించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార సభ్యులతో ఒకలా, ప్రతిపక్ష సభ్యులతో మరోలా అధికారులు ప్రవర్తిస్తున్నారని వైసీపీ మండిపడింది. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం, ఇష్టానుసారంగా మాట్లాడడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మండలిలో కూటమి వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాజకీయ ప్రేరేపిత హింసకు చంద్రయ్య కుటుంబం బాధితులయ్యారంటూ మంత్రి పయ్యావుల అన్నారు. అయితే రాజకీయ ప్రేరేపిత ఘటనలో బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని బొత్స పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. శాసనసభలో 2 రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించారైనా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కామినేని డిప్యూటీ స్పీకర్ను కోరగా దీనిపై స్పందించినటువంటి డిప్యూటీ స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీకి రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో మోదీ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ దర్శించుకోబోతున్నారు. జీఎస్టీ సంస్కరణలపై కూటమి నేతలతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొంటారు. ఎగువన కురుస్తున్న వర్షంలో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదలుతున్నారు. 3,63,977 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా అంతే స్థాయిలో వరద నీటిని అవుట్ ఫ్లోగా దిగువకు వదులుతున్నారు అధికారులు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని అభిమానులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన, తెలంగాణ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సర్కార్ ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టిందని వివరించారు పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద భారీగా వచ్చింది. కోనసీమ జిల్లాలోని వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పి గన్నవరం మండలంలోని కనకాయలంక కాజువేపైకి భారీగా వరద నీరు చేరుకుంది. ఇప్పటికే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు స్తంభించగా పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు ప్రజలు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టుగా తెలిపారు యాక్టర్. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం బాలకృష్ణకు ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు.